నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపిస్తే తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 8వ వార్డులో జరిగిన నగరమా మేలుకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ను గెలిపించడమే కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన నగరమా మేలుకో కార్యక్రమాన్ని 8వ వార్డు పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు స్థానిక కార్పొరేటర్ పరమేష్తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరమా మేలుకో కార్యక్రమ వివరాలతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయాయని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ ఉంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యువనేత టీజీ భరత్ తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని వారు వివరించారు. తాము నిర్వహిస్తున్న నగరమా మేలుకో కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మేలుకో ప్రోగ్రాంని 8వ వార్డులో రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అనేక రకాలైనటువంటి సమస్యలు, ఈ సమస్యలన్నీ మేము ప్రజల వద్దకు తీసుకుపోవడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి జరిగే యొక్క మంచి గురించి, ప్రతి కుటుంబానికి జరిగే యొక్క మేలు గురించి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే టీజీ భరత్ గారు ఈ నగరంలో ఎమ్మెల్యే గెలిస్తే తప్ప నగరం బాగుపడదు. 10 సంవత్సరాలు కూడా వాళ్ళని తిరస్కరించడం జరిగింది. కనుకనే మనం అనుభవిస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే అసలు ఎందుకు ఎమ్మెల్యే అయినాడో తెలియదు ఆయన, కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేనంటే అసమర్థుడు ఎవరైనా ఉన్నారంటే 175 నియోజకవర్గాల్లో ఈ కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ కానని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఆ మేయర్ అనేవాడు మేయర్ అయినాడు అంటే అతని ఇంటి కోసము ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడం కోసం మాత్రమే మేయర్ అయినాడు తప్ప నగరంలో ఎటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కానీ మెరుగైనటువంటి పారిశుద్ధ్యం కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అంటే వీరి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 5% నుంచి 10% ఇంటి పన్నులు పెంచాలని చెప్పేసి కొత్తగా ఈ నెలలోనే ఈ నెల ఆఖరు లోపల వాళ్ళు అమలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పన్నుల భారంతో పన్నులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు నగర ప్రజలు అందరూ ఉన్నారు. పన్నులు వేయడము దోచుకోవడం తప్ప వారు ఏమీ కూడా పరిపాలించింది లేదు అని చెప్పి ప్రజలు కూడా మాకు తెలియజేస్తున్నారు. అట్లాగే టీజీ భరత్ గారు వస్తే యువకులకు ఉద్యోగాలు వస్తాయి. అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో అవన్నీ కూడా బాగుపడాలంటే 1 సంవత్సరం కష్టపడితే చంద్రబాబు నాయుడు గారు ఈ 6 గ్యారంటీల ద్వారా ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా భరత్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మా భరత్ గారు కూడా అందరికీ ఒకటే మాట చెప్తున్నాడు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి సందర్భం కాదు అది. నాకు ఒక్కసారి ఇప్పుడు అవకాశం ఏంటి 29లో నేను చెప్పిన పనులు ఏ ఒక్కటి చేయకపోయినా కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓటు అడగనని చెప్పేసి ఒక ధైర్యంగా కూడా అతను వాగ్దానం చేయడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా భరత్ గారిని పూర్తి స్థాయిలో విజయవంతంగా గెలిపిస్తారని చెప్పేసి ఈరోజు మా 8వ వార్డులో నగరమా మేల్కో 2 ప్రోగ్రాం ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు వైసీపీ పార్టీ యొక్క అసమర్థ పాలన అంటే ఈ దోమల విషయంలో అయితే విపరీతంగా ఎట్లా అంటే ఇంకా ఒక ½ అవర్ ఉంటే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి దోమల విషయంలో కానీ పన్నుల విషయంలో కానీ తర్వాత ప్రజలకి పిడిగుద్దులు గుద్దుతున్నారు. అంటే ప్రతిదీ ఇబ్బందే. కాబట్టి ఇటువంటి పార్టీని నెక్స్ట్ గెలిపించుకుంటే మన ఇబ్బందులు ఏమని మన ప్రాబ్లం ఏమని ప్రజలకి పూర్తిగా వివరించడం జరిగినది. ప్రజలు కూడా ఆ పార్టీ మీద విపరీతంగా కోపద్వేషాలతో, ఎందుకంటే ఇప్పుడున్న పన్నుల విషయంలో కానీ చెత్త పన్ను వసూలు చేసి తర్వాత ఈ దోమల రూపంలో మనకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగినది. అంతకుముందు
ఈ హఫీజ్ ఖాన్ గారు గతంలో ఎలక్షన్ ముందు మా వార్డు పర్యటనకు వచ్చినప్పుడు దోమలు అంటే తక్కువ దోమలు ఉంటే నోట్లే పోతున్నాయి దోమలు అని చెప్పినది. మేము ఇదే అంటున్నాం, ఇదే హఫీజ్ ఖాన్ గారికి, అయ్యా ఈరోజు మాకు ఎన్ని నవరంధ్రాలు ఉంటే ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని రంధ్రాలకి ఇబ్బంది పడుతున్నాయి మన దోమలు. కాబట్టి మేము ఇదే హఫీజ్ ఖాన్ గారికి చెప్తున్నాం. కాబట్టి మీరు ఈరోజు ప్రజలలోకి ఓటు రూపంలో అడగనీకి వస్తే ప్రజలే మీకు ఈ మీడియా ముఖంగా కూడా మీకు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తున్నా. నగరమా మేల్కో ఫేజ్ 2 గత 9 ఏళ్ళుగా ఇద్దరి పరిపాలన చూశాము. సో ఈ తప్పు మరొకసారి చేయకూడదనే ఉద్దేశంతో ప్రజలకి సైకిల్కి ఓటేసి గెలిపించమని ప్రార్థన. టీజీ భరత్ అన్న గారికి ఓటేయాలని కోరుకుంటున్నాను. విద్యార్థులకు చిన్నతనం నుంచి ఒత్తిడి లేని విద్యను అందించడం ద్వారా వారు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరేలా తీర్చిదిద్దవచ్చని విశాఖపట్నంకు చెందిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ డైరెక్టర్ రామానాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఒత్తిడి లేని విద్యా విధానంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నగర శివారులోని లక్ష్మీపురం రహదారిలో ఉన్న టీజీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఒత్తిడి లేని విద్యా విధానం అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ డైరెక్టర్ రామానాయుడు, ప్రిన్సిపల్ శ్రీమతి వాణిశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు కట్టమంచి జనార్దన్ రెడ్డి, వాసుదేవయ్య, పుల్లయ్య, శ్రీనివాసరెడ్డిలతో పాటు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విశాఖపట్నంకు చెందిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ పాఠశాల డైరెక్టర్ రామానాయుడు, ప్రిన్సిపాల్ వాణిశ్రీ ఉపాధ్యాయులకు ప్రైమరీ స్కూల్ నడపడం ఎలా, క్లాస్ రూమ్లో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, ఒత్తిడి లేకుండా ఇంగ్లీషులో ఎలా మాట్లాడాలి అనే అంశాలపై సుదీర్ఘంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంలోని తమ పాఠశాలలో విద్యార్థులకు చెప్పే విద్యా విధానం గురించి సవివరంగా వివరించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించేలా తగిన ప్రణాళికతో తమ ముందుకు సాగుతున్నామని తెలిపారు. నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ విద్యార్థులకు తమ పాఠశాలలో చెప్పే ప్రణాళికాబద్ధమైన విద్యా విధానాన్ని వివరించారు. చివర్లో నిర్వహించే పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ఉపాధ్యాయులు కాకుండా వారి తల్లిదండ్రులను నియమిస్తామని చెప్పారు. ఈ విధానాన్ని మిగతా విద్యా సంస్థలు పాటిస్తే విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తారని వారు చెప్పారు. పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనము ప్రీ ప్రైమరీ టీచర్స్కు లేదా ప్రైమరీ క్లాసెస్కు వాళ్ళు కొంత సమాచారం ఇస్తారు మనకు. దాంట్లో వాళ్ళిద్దరు కూడా ప్రయోగం చేస్తూ స్కూల్ స్థాపించారు, సక్సెస్ అయ్యారు. వాటిలో అనుకోకుండా త్వరగా ఈ తక్కువ టైంలోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కరస్పాండెన్స్ అందరికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పినమ్మడే వీలు కాదనకుండా మా టీచర్స్కి మేము ఎంతో కొంత నేర్పించాలి కొత్తదన ఉద్దేశంతో ఇక్కడికి పంపించడం జరిగింది. టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ మై మోస్ట్ ఇంట్రెస్టెడ్ ప్రొఫెషన్. I joined in the service in 1967. After that, I was a teacher for 10 years. 10 years as a farmer and remaining 37 years as a teacher. I love my job very much. The future citizens, the students, they remember their teachers only, not any others. Even they neglect sometimes their parents also. So, a good teacher, especially lower class teachers, up to 10th standard. After 10th standard, they may not recognize their teachers. Up to 10th standard only, they identify their teachers. It is a greatest job. It is most skilled job. So, it is always learning process to the teacher. We should not leave any part. Being a teacher, I wanted to listen his classes, how he is managing it. If you learn that thing, you may become a successful teacher. So I bless you all to learn more and become very famous in your profession. God bless you all. Thank you. See, it is said that the destiny of the nation is shaped in the classroom. The destiny of the nation is shaped in the classroom. It means classroom is not going to shape
The person who is there in the classroom is going to shape the nation. That's very, very important. My sincere advice to all the teachers is that we, the APSMA correspondents, feel that you are our strength. You are our strength. And we are trying to leave no stone to make you stronger and stronger. If the teacher is stronger, the output is better. The output is better, the future citizens are going to be the better people. The motto of the correspondents that are there in the APSMA is that ultimate, I am telling you, only one thing we are doing here, to see that the child of the country should not be deprived of anything, please. Here one thing I would like to say, teaching is a learning process. Teaching is a learning process. And the world is changing very rapidly. In this changing world, imagine yourself how we have to change the future of the students. To change the future of the students, first of all, we should have a bent of mind to change. Technology is developing a lot. The teacher tomorrow, no wonder, even there are the classroom where there is no teacher at all. In such a case, we have to prove that there is no substitute for the teacher. No machinery can substitute the teacher. How is it possible? We have to update. We have to update. Especially with the Kurnool people, sir. And today we have two sessions. One is psychology. Our two sessions are very, very useful. Ikkada మీ ఎదురుగుండా అంటే స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఎదురుగుండా ఏదో మాట్లాడడం అన్నది ఇట్స్ రియల్లీ హనుమంతుడు ఎదురుగుండా కుప్పగింతలు వేసినట్టే సార్ జనార్దన్ రెడ్డి సార్. ఇట్స్ ఎ డిఫికల్టీ టాస్క్ టు మీ ఇక్కడ సార్ వాళ్ళు ఎదురుగుండా చెప్పడం మాట్లాడడం. బట్ వైజాగ్ నుంచి కష్టపడి వచ్చాం కాబట్టి నా సాయశక్తులు నేను ట్రై చేస్తాను. బట్ ఇట్స్ ఏ ఫెదర్ టు ద క్యాప్, దట్స్ ఆల్. అంతకంటే ఏమీ కాదు. మీరందరూ చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు. మీ స్కూల్స్ అన్నీ ఎకరాల్లో ఉన్నటువంటి స్కూల్స్. నాది ఒక చిన్న స్కూల్, ఒక 400 గజాల్లో రన్ చేస్తున్నటువంటి స్కూల్ నాది. రెడ్డి సార్ చెప్పినట్టుగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో బుక్స్ లేవు, హోంవర్క్ లేదు, రాయడం లేదు. కానీ యూకేజీ పిల్లలు జాన్ నాటికి హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ చదువుతారు. రాయడం అన్నది ఫిబ్రవరి, మార్చ్ ఓన్లీ 2 months నేర్పుతామండి. 2 months అయిపోయిన తర్వాత ఈ పిల్లలకి 2 years నేర్చుకున్నటువంటి ఎనీ స్కూల్ ఇన్ ఇండియా ఆ పిల్లలకి మీరు కాంపిటీషన్ పెడితే ఈ స్కూల్ పిల్లలు కాస్త బెటర్గా రాస్తారు అని నేను చెప్తున్నా. అది ఎలాగంటే యూకేజీ పిల్లలు ఎవరు కూడా ఎగ్జామినేషన్ వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా రాస్తారండి. టీచర్ హెల్ప్ లేకుండా రాస్తారా? ఎవరైనా రాస్తారన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారా? ఓకే. ఇక్కడ ఇయర్ ఎండింగ్లో యూకేజీ ఎగ్జామినేషన్ రోజున వీ ఇన్వైట్ ఆల్ ద పేరెంట్స్. వీ ప్రొవైడ్ 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ టు ద పేరెంట్స్. దీస్ 3 sets ఆర్ టోటల్లీ డిఫరెంట్. నాట్ ఈవెన్ one question is common. They only distribute to the children and they are the invigilators to that examination. And all the children will write maximum within 15 minutes or 20 minutes. It takes more than 1 hour to other school children. They read the question, they write in their own. And one difference is, for example, if there is a question, name 2 fruits. If the teacher gives apple, banana, I think all the children will write the same thing. Am I right or not? But here you will find different answer from different children. And we introduce 3 subjects in class 1, English, EVS and mathematics. No Telugu and Hindi in class 1 level. Whether you observed or not, we are increasing the stress to the children year by year. No books, no homework, no writing in KG classes. In first standard only 3 subjects. Year end we invite all the parents to the classroom.
ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు సేవ చేసే వారిని గుర్తించి ఎన్నుకుంటే మరింత మంచి జరుగుతుందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు నగరంలోని 16వ వార్డులో జరిగిన మహిళా శక్తి పథకాల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 16వ వార్డులో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి మహిళా శక్తి పథకంతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుండి టీడీపీ నేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో ఎంతో కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని, టీజీ భరత్ ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు ప్రజలకు సూచించారు. కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం సేవలు అందిస్తోందని అన్నారు. ముఖ్యంగా యువత రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈనాడు 16వ వార్డు నందు ఇన్ఛార్జి విజయలక్ష్మి అక్కగారి ఆధ్వర్యంలో నగర కమిటీ మహిళలందరం కలిసి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. సూపర్ 6 పథకాల గురించి వివరించడం జరిగింది. ఇక్కడ స్పందన టీడీపీకి బాగా ఉంది. పోయినసారి ఒక్క ఛాన్స్ అంటూ నమ్మి ఓటు వేశాం, అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాం. పోయినసారి జగన్మోహన్ రెడ్డికి గాలి బాగా వీచింది కాబట్టి ఫ్యాన్ స్పీడ్గా తిరిగింది, కానీ ఈసారి గాలి మా వైపు ఉంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు అందరూ కర్ర పట్టుకొని ఫ్యాన్ని తిప్పినా వాళ్ళ తల తిరుగుతుందేమో కానీ ఈనాడు ఫ్యాన్ తిరగని పరిస్థితి. ఈనాడు అందరూ తెలుసుకుంటున్నాడు ఆయన పాలనలో ఎవరూ బాగుపడలేదు. యువతకి ఉద్యోగాలు లేవు, కూలి పని. డోర్ టు డోర్ వెళ్ళి ఇంటింటికి సూపర్ 6 పథకాలు చెప్పినాము. ప్రతి ఒక్క మహిళకు 18 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకు 1500 రూపాయలు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదామని వెయిట్ చేస్తున్నారు. అలా ప్రజలు కూడా చాలా స్పందన ఉంది వాళ్ళలో కూడా. ఓటు హక్కును వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంటింటి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి భరతన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరి ఇండ్ల దగ్గరకు పోయి అడగడం జరుగుతుంది. వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. ఎక్కడే కానీ మాకు వ్యతిరేకత అంటూ లేదు. కాబట్టి టీజీ భరతన్న గారు భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని అడగడం జరిగింది. సూపర్ 6 పథకాల గురించి ఇంటింటి ప్రచారం జరిగినది. ఇక్కడ ప్రజలందరూ మేమంతా పోగొట్టుకున్నాము, ఇప్పుడు మేము భరతన్ననే గెలిపించుకుంటామని అంటున్నారు. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే మేము ఇంకా మళ్ళీ గాలిలోకి ఫ్యాన్ గాలిలోకి వెళ్ళిపోతాము. కాబట్టి మేము ఈసారి భరతన్ననే గెలిపించుకుంటామంటున్నాము. ప్రతి ఇంటికి మనం సూపర్ 6 పథకాలు చెప్పి వాళ్ళకు తెలియజేసి ఈసారి భరతన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన 6 పథకాలు ఇంటింటికి వివరించాము. ప్రతి ఒక్కరూ మాకు టీడీపీ రావాలి అని కోరుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినా ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. అంటే జనాలు మేము దొంగకు ఓటేయము, ఒక దానకర్ణుని బిడ్డకు ఓటేస్తాము. ఆ దానకర్ణుని బిడ్డ ఎవరంటే టీజీ భరత్ గారు. వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినారు. కానీ ఏదో డబ్బులు సంపాదించి డబ్బులు పక్కలు వేసుకునే విధము వాళ్ళ ఖాందాన్లో లేదు. కొన్ని పథకాలు ప్రవేశపెట్టినాడు, ఆ పథకాలు ఎటువంటిది అమలు కాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సారు 6 పథకాలను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ 6 పథకాలు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కష్టం ఉన్నా కూడా దాన్ని అమలు పరుస్తామని చెప్తున్నారు సారు. తెలుగుదేశం పార్టీ మన భరత్ సార్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తారని తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా అన్నారు. ఈ మేరకు నగరంలోని 46వ వార్డులో జరిగిన దళిత చైతన్య యాత్రలో వారు పాల్గొన్నారు. నగరంలోని 46వ వార్డులో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, టీడీపీ నాయకులు ఉష్ణవతి సంజీవలక్ష్మి, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 46వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా సేవ చేసే వారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా దళిత జేఏసీ ఆధ్వర్యంలో టీజీ భరత్ గారి ఆదేశాల ప్రకారం 46వ వార్డులో మేము దళిత జేఏసీ నాయకులందరము పాల్గొనడం జరిగింది. ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ సంజీవలక్ష్మి గారు అయితే ఏమి, బూత్ ఇన్ఛార్జులు రాజ్ కుమార్ తదితరులు, సీను, ప్రదీప్ కుమార్ వీళ్ళంతా బాగా సహకరించినారు. ప్రజలకు వెన్నంటి ఉండి వాళ్లకు భరోసానిస్తూ వాళ్లకు అన్ని దగ్గరుండి ప్రభుత్వం లేకపోయినా చూసుకుంటూ ప్రజల్లో మమేకమైనారు. మేము ఇక్కడ పర్యటన చేసినప్పుడు ప్రతి ఒక్కరు బాగా సంతోషంగా ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు పెట్టేస్తాం, భరోసాని గెలిపించుకుంటాము. చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్లు మాకు చాలా బాగుంటుంది. ఎస్సీ ప్లాన్లు 27 పథకాలు నిర్వీర్యం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ పథకాలు ఖచ్చితంగా మాకు వస్తాయి, మాకంతా లబ్ధి జరుగుతుంది. చెత్త పన్ను వేసినాడు, కరెంటు బిల్లులు పెంచాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, ప్రతిదీ పెంచాడు. మద్యం కంప్లీట్గా బంద్ చేస్తా అని చెప్పి మద్యాన్ని సొంతంగా తయారు చేస్తున్నాడు. ఎంతవరకు ఇది న్యాయము? మా భర్తలంతా చాలా ఇబ్బంది పడుతున్నారని ఎక్కువగా మా దళితులలో వాళ్ళంతా తాగి ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు పెట్టి తాగినా ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యాలు చెడిపోయి. కాబట్టి చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈసారి తీసుకొస్తామని చెప్తున్నారు. దళిత చైతన్య యాత్ర మరి ప్రారంభించడం జరిగింది. ఈ చైతన్య యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను ఎత్తి చూపుతూ మరి గడప గడపకు వెళ్ళి కరపత్రం ఇచ్చి ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏ విధంగా ఉందని అడిగినటువంటి సందర్భంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వ విధానాలు ఏమీ బాగోలేవు, ఈ రాష్ట్రాన్ని మరి అమ్ముకునేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం యొక్క విధానాలకు విసిగి వేసారిపోయామని చెప్పేసి భవిష్యత్తులో మరి హామీ ఇస్తూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉన్నారని చెప్పేసి మరి అలాంటి నాయకుడిని కోల్పోయి ఈరోజు బాధపడుతున్నామని చెప్పేసి మరి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు మరి చెబుతా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా దళిత చైతన్యం అనే కార్యక్రమాన్ని, దళితులు చేసినటువంటి మోసాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మోసం చేసి ఈరోజు ప్రజలను నాశనం చేసిన విధానాన్ని మనం ఎండగడుతూ ఈరోజు ఇంటింటికి వెళ్ళి మనం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించే విధంగా మన గవర్నమెంట్ వస్తే ఏ విధంగా పరిష్కరిస్తామో అని మనం ఇంటింటికి వెళ్ళి తిరిగి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీలు అనేటువంటి దళితులైనటువంటి మన ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీల ఓట్లతోనే ఈరోజు రాజ్యాధికారం తీసుకొని ఈరోజు వారినే మరి మోసం చేసే విధంగా ఈరోజు ముందుకు పోతున్నాడు. కాబట్టి ఈరోజు మేము దళిత చైతన్య
చైతన్యం యాత్ర అనే పేరుతో ఒక కార్యక్రమం చేపట్టి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి ఈ కార్యక్రమం ద్వారానే తెలియజేస్తున్నాం. మరి ఈ దళితుల చైతన్యంతోనే మేము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము నాశనం చేసే విధంగా లేదా తొలగించే విధంగా మేము ముందుకు పోతామని, మేము ఓడగొడతామని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము. ఇప్పుడు మాకు జరిగే అన్యాయాలన్నీ మేము రేపు ఓటు రూపంలో మేము నిరూపిస్తాము. మా దగ్గర ఉన్న ఒక ఆయుధం ఓటు. ఈ ఓటుని ఖచ్చితంగా మేము కర్నూలు విజన్ ఉన్న నాయకుడు టీజీ భరత్ గారికి వేస్తాము. ఎందుకంటే మేము వివరించే భవిష్యత్తు గ్యారంటీ పథకాలలో కర్నూలు నగరానికి టీజీ భరత్ గారు మహిళలకు ఒక భద్రతనిచ్చే నాయకుడు, యువతకు ఉద్యోగాలను అవకాశం ఇచ్చే నాయకుడు, పెద్దలకు వాళ్ళకంటూ ఒక నమ్మకాన్ని ఏర్పరిచే నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా రేపు మేము తెలుగుదేశం పార్టీ టీజీ భరత్ గారిని గెలిపించుకుంటాము. అలాగే మన మొత్తం స్టేట్ మీద కూడా తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు నమ్ముతున్నారు. చెత్త పన్ను అయితేనేమి, లేకపోతే ఇంటి ట్యాక్సులు అయితేనేమి, వీటన్ని భారం నుంచి మేము కోలుకోలేకుంటున్నాము. ఇక మేము మేలుకోకపోతే ఖచ్చితంగా మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు అంధకారానికి వెళ్తుందని చెప్పేసి ప్రజలు తెలియజేస్తున్నారు. ఇక ఈ దళిత చైతన్య యాత్రతో కూడా అందరూ మేల్కొన్నారు. దళితులందరూ ఏకమయ్యి ఖచ్చితంగా 2024లో కర్నూలు విజన్ ఉన్న నాయకుడు టీజీ భరత్ గారిని ఎన్నుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అబద్ధాలాడి ఒక అవకాశం ఇవ్వండి, మీ దళితులను పై స్థాయికి తీసుకొని వస్తా అని అబద్ధమాడి గద్దెనెక్కి ఈరోజు దళిత జాతినే మొత్తం భూ కబ్జాలు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ చేస్తున్న దానికి మీకు ఇదే చివరి ఎన్నిక. చివరి మీ ప్రభుత్వం ఇదే చివరి అవకాశం ఉంది. కాబట్టి మేము సాగనంపడానికి మా దళిత బీసీ బడుగు బలహీన వర్గ జాతి మొత్తం ఈరోజు ఏకమై నిన్ను ప్రభుత్వాన్ని దింపడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, కర్నూలు నియోజకవర్గంలో మన టీజీ భరత్ గారిని గెలిపించుకుంటే మనం ముందరడుగు వేస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా కర్నూలులో టీజీ భరత్ గారు రావడం తథ్యము, కొండారెడ్డి బుర్జు పైన తెలుగుదేశం జెండా ఎగరడము తథ్యమని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలుగా తెలియజేస్తున్నా. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన మహిళా శక్తి పథకాలు మహిళలకు వరం లాంటివని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని 49వ వార్డులో జరిగిన మహిళా శక్తి పథకాల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని 49వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలు నగరమా మేలుకో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం మహిళా కమిటీ అధ్యక్షురాలు మారుతి శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తారని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఓటేయండి, భరత్ గారిని గెలిపించండి ఎమ్మెల్యేగా అడిగితే, అమ్మ ఇప్పటికే మేము వైసీపీకి ఓటు వేసి బుద్ధి గడ్డి తిని వేసాము, భరత్ గారు అయ్యగారు ఎమ్మెల్యేగా అవుతే బాగుంటుంది, మేము ఆయన్నే నెక్స్ట్ గెలిపించుకోవడానికి మేము కూడా చూస్తున్నాము అని చెప్పానని ప్రజల సందేశం ఇవ్వటం కూడా జరిగింది. చాలా సంతోషం అనిపిస్తున్నది. వార్డుల్లో ప్రతి ఒక్క చోట కూడాను అందరూ రిలైజేషన్ అవుతున్నారు. మేము అనవసరంగా ఈ గవర్నమెంట్ తెచ్చుకొని బాధపడుతున్నామని చెప్పి. ఒక చిన్న విషయం ఏంటంటే, మొన్న రీసెంట్గా యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది మనకి. దాంట్లో సోషల్ మీడియాలో హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే గారు ఆయన ఏదో టికెట్లు ఫ్రీగా ఇచ్చి సినిమా చూపించాట అందరికీ. ఆ చూపించగానే అందరూ ఓట్లు వేస్తారు మాకు, మేము మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే, జగనే సీఎం, సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తామంటున్నారు అన్నాడు. సినిమా అనేది 3 గంటలు మాత్రమే. నిజ జీవితంలో 5 సంవత్సరాల రాజకీయ పరిపాలనకి మరియు సినిమాకి ఇట్లేస్తారు అనుకోవద్దు. నీ పరిపాలనలో ఎంతమంది బాధపడ్డారు ఏంటనేది కూడాను అందరూ తెలుసుకుంటున్నారయ్యా ఎమ్మెల్యే గారు. నెక్స్ట్ మా భరత్ గారినే మేము ఎమ్మెల్యే చేసుకుంటాము. నువ్వు సినిమా చూపించినంత మాత్రాన, యాత్రతో చూసినంత మాత్రాన వాళ్ళేం జనాలు ఓట్లు అయ్యరు. నువ్వు ఇట్లాంటి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టినా కూడా అనవసరమేను. నెక్స్ట్ అయ్యేది మా భరత్ గారే ఎమ్మెల్యే. ఆయన్ని మేము కృషి చేసి మహిళా కమిటీ అంతా కూడాను ప్రతి చోట తిరిగి ఆయన్ని గెలిపించుకొని తీరుతామని కూడాను మేము ఈ రోజున మాట ఇస్తున్నాము.
ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే. ప్రధానంగా చూస్తే వీటిలో సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరవేయడమే మా ధ్యేయం అని చెప్పేసి కూడా ఈరోజు మహిళా కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ప్రజలు చూస్తే మార్పు కోరుకుంటూ ఉన్నారు. అంటే మార్పు అంటే ప్రజల్లో చూస్తే ఇప్పుడు ఉండేటువంటి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు చూస్తే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా అర్థమైపోయినది. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా టీజీ భరత్ గారు కావాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల్లో ఒక చైతన్యం అనేది కూడా ఇప్పుడు మొదలైంది. రేపు మాత్రం టీజీ భరత్ గారు మాత్రం కర్నూలుకి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వబోతున్నారని చెప్పేసి కూడా ప్రజలు చెప్పడం మాకు చాలా ఆనందకరమైంది. అదేవిధంగా ఇవాళ ఈ ప్రకాష్ నగర్, ఈ ఎన్ఆర్పేట, ఈ వార్డులలో మనం అందరం కూడా చూస్తే ఈ వార్డు అనేది ఒక కర్నూలులో ఒక అంటే మంచి ముఖ్యమైనటువంటి వార్డు. ఈ వార్డు ఎట్లా అంటే రేపు టీజీ భరత్ గారు ఎమ్మెల్యే అయితే ఈ వార్డులో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుంటారని చెప్పేసి కూడా తెలియజేయడం కోసమై ఈరోజు మారుతి శర్మ మేడం గారు కూడా రావడం అనేది కూడా జరిగింది. గౌరవనీయులైన టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు కర్నూలు నగరంలోని ఇంటింటికి తిరిగి అవగాహన కలిగించడం జరిగింది. వైసీపీకి ఓటేసి మేము తప్పు చేశాము, ఈసారి మేము ఖచ్చితంగా టీజీ భరత్ గారిని గెలిపించుకుంటామని స్వయంగా వాళ్ళే చెప్పటం హర్షించదగ్గ విషయము. కాబట్టి మార్పు అనేది ప్రతి ఒక్క ఓటు నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈసారి టీజీ భరత్ అన్న గారు అఖండ మెజారిటీతో అంటే 35,000 నుంచి 40,000 మెజార్టీతో ఓట్ల మెజార్టీతో ఈసారి భరత్ అన్న గారు మన కర్నూలు నందు ఎమ్మెల్యే కాబోతున్నారు. వాళ్ళు బాబు గారు ఏవైతే 6 పథకాలు చెప్పినారో సూపర్ 6 పథకాలు అవి ప్రజల్లో తీసుకుపోతున్నారు. ప్రతి ఇంటింటికి వచ్చి ఈరోజు పథకాలు వివరించడం జరిగింది. ప్రతి ఇంటిలో నుంచి మంచి స్పందన వస్తుంది. ఈసారి మేము ఖచ్చితంగా టీడీపీకే చేస్తామమ్మా అంటున్నారు. పోయినసారి మేము చేసుకున్న తప్పుని వాళ్ళు సరిదిద్దుకోవాలని ఈసారి ప్రతి ఒక్కరు భరత్ సార్ని అఖండ మెజారిటీతో గెలిపియాలని చూస్తున్నారు. ఈసారి టీడీపీ వచ్చేది ఖచ్చితంగా బాబు గారు అత్యధిక సీట్లు గెలుస్తారు అని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఏ పని చక్కగా చేయడం లేదు. ఊకే మాటలు ఒకటే చెప్తుంది. ఊకే బటన్ నొక్కడం కార్యక్రమాలు ఒకటే మొదలుపెట్టినారు. వీళ్ళు ఎటువంటి పథకాలు అమలు చేయడం లేదు అని వాళ్ళే చెప్తున్నారు. ఊకే మాకు ఇంతవరకు ఏ పథకాలు రావడం లేదు అని వాళ్ళే ఇప్పుడు మాకు పథకాలు వస్తాయి, బాబు గారు వస్తేనే పథకాలు వస్తాయి. ఇంతకుముందు గతంలో ఏవైతే వస్తుండేనో పథకాలు ఇప్పుడు బాబు గారు వస్తేనే మళ్ళీ తిరిగి వస్తాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రజల్లో ఇంత మంచి స్పందన వస్తుంది కాబట్టి ఈసారి వచ్చేది ఇక్కడ టీజీ భరత్ గారే కర్నూలులో, అలాగే పైన సీఎం అయ్యేది కానీ చంద్రబాబు నాయుడు గారే ఈసారి. కానీ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని యునైటెడ్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన తాయిక్వాండో మార్షల్ ఆర్ట్స్ బెల్టుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని యునైటెడ్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాయిక్వాండో మార్షల్ ఆర్ట్స్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బెల్టుల ప్రధాన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తాయిక్వాండో మార్షల్ ఆర్ట్స్ ఒలింపిక్ క్రీడ అని, ఈ క్రీడా సాధన ద్వారా విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలకు మంచి అవకాశం ఉందన్నారు. విద్యార్థులు కఠోర సాధన చేసే క్రీడల్లో రాణించడంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు మంచి పోషక ఆహారాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాయిక్వాండో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ప్రమోషన్ పొందిన వారిని అభినందించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించింది. దీన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత మినిస్ట్రీ, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ క్రీడని గుర్తించారు. మరి ఈ ఇండివిజువల్ క్రీడ ఇది అంటే టీమ్ గేమ్ల కన్నా ఎక్కువ ఇండివిజువల్ క్రీడకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రయారిటీ ఉంది జీవో 74లో. ఇటువంటి వాటిని ప్రాక్టీస్ చేసి మీరు ముందుకు వచ్చినట్లయితే మీరు విద్యతో పాటు ఇటువంటి క్రీడలకు వచ్చినటువంటి సర్టిఫికేట్స్తో మీరు ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఆరోగ్యం, ఆత్మరక్షణ అనేది ఒకటైతే రెండో ప్రాధాన్యత విద్యా ఉద్యోగాల అవకాశాల్లో చేసుకోవచ్చు. అలాగే విద్య అనేది ఒక ఎక్సర్సైజ్తో మీరు రాణించేటువంటిది.
అటువంటి క్రమంలోనే ఈ అకాడమీలో శిక్షణ పొందుతున్న వాళ్ళు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాయికొండ సెంటర్కు మన స్టేడియంలోనే ఉంది. మరి ఒకరిద్దరు సెలెక్ట్ అయినందుకు వారికి అభినందిస్తూ క్లాప్స్ కొట్టాలి. అలాగే ఇదివరకు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్లో ఈ అకాడమీ వాళ్ళు ఎంపికయ్యి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ అబ్బాయిలు కూడా సెలెక్ట్ అయ్యి వాళ్ళు కూడా జాతీయ స్థాయి పోటీలు అలాగే ఇంటర్నేషనల్ వరకు చేరుకునగలిగితే మరిన్ని అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి బెల్ట్ ప్రమోషన్స్ అనేటివి ఎల్లో బెల్ట్, బ్లాక్ బెల్ట్, బ్లూ బెల్ట్, ఆరెంజ్ ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే మీరు స్టెప్ 6 నెలలకు ఒకసారి మీరు స్టెప్పును పెంచుకుంటూ పోతారు, ఇంప్రూవ్ చేసుకుంటూ పోతారు. అప్పుడే ఇంప్రూవ్ చేసినప్పుడే మీకు బెల్ట్ ప్రమోషన్ వస్తుంది. లేకపోతే బెల్ట్ మీరు ఆబ్సెంట్ అయ్యి ఎక్కువ రోజులు రాకుండా ఉంటే మీరు ఆ బెల్ట్తోనే అట్లనే సరిపుచ్చుకుంటారు. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ చూపిస్తారో మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రమోషన్ లభిస్తుంది. ప్రమోషనే మీకు బెల్ట్ తర్వాత మీ ఏజ్ గ్రూపులలో మీరు పోటీ పడతారు. జిల్లా స్థాయి పోటీలలో, రాష్ట్ర స్థాయి పోటీలలో పోటీ పడతారు. వాటిల్లో మీకు మెడల్స్ రావాలి. అలాగే జాతీయ స్థాయి పోటీల్లో పోవాలి. ఇలాగ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటేనే ఓ పక్క మంచి తెలివితేటలతో వచ్చిన సర్టిఫికెట్లని మీరు ఆధారం చేసుకొని విద్యా ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి ఎక్కడైతే బాడీలో మూమెంట్స్ లేవు అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఆ ఫ్యాట్ డిపాజిట్ అయితే మనిషి చాలా ఇబ్బందుల్లో లోనవుతాడు. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా మంచి ఉద్దేశం. మా పీరియడ్లో అవి లేవు, అందుకని మేము బాధపడతాము. మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఇటువంటి ఆర్ట్స్లో మీ పీరియడ్లో వచ్చినందుకు మీరు ఈ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఎదగాలని ముందర ఫుడ్ యాక్టివిటీస్ చాలా మీరు పాటించాలి. తల్లిదండ్రులు కూడా వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నానమ్మా, మీరు పిల్లల ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బజ్జీలు, బర్గర్లు ఉన్నాయి దాని జోలికి పోవద్దండి. మంచి ఆహారం ఇవ్వండి పిల్లలకు. చాలా బాగా ఇప్పుడు చూస్తున్నాం కొంతసేపు కూర్చొని మంచి మూమెంట్స్ ఉన్నాయి పిల్లల దగ్గర. ఆ మూమెంట్స్ ఎప్పుడైతే బాడీలో ఉంటాయో అక్కడ ఫ్యాట్ డిపాజిట్ కాదు. ఫ్యాట్ డిపాజిట్ కాకుండా బొజ్జ లేకుండా ఉంటుంది. మిగతా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మనిషిలో. అప్పుడు ఏ వ్యాధి చిన్న చిన్న వ్యాధులు వస్తే కూడా తట్టుకోగలుగుతారు. మీకు శారీరక బలంతో పాటు మానసిక బలము, బుద్ధి వికాసం కూడా కలుగుతుంది. దీంట్లో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి ఉద్యోగాల్లో. ఆ ఉద్యోగాల రిజర్వేషన్ మీకు అదృష్టం బాగుంటే మీకు మంచి ఆఫీస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, మంచి నాయకులు కూడా కావచ్చు. కాబట్టి మీరందరూ ఆహార విషయాలు జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్తున్నామా. ఆహార విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.